ఏ హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సో ఏప్రిల్ 18th అయితే రాబోతుంది అనమాట. సో ఇప్పుడు మనతో పాటు డైరెక్టర్ ఉన్నారు ప్రదీప్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఈ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి. హాయ్ సార్, నమస్తే. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. సో ఏంటి, ఫుల్ టెన్షన్ ఫుల్ ప్రమోషన్స్లో హడావిడి ఎట్లా ఉంది మొత్తం? టెన్షన్ వాతావరణం అంతా రిలీజ్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంది. ఆన్ టైంకి అన్ని వెళ్ళాలి, ఆ టెన్షన్ ఉంటుంది. పైగా మళ్ళీ ఇంటర్వ్యూలు. సో సార్, అసలు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అసలు ఎక్కడి నుంచి పుట్టింది సార్? కళ్యాణ్ రామ్ గారు హీరో అనుకున్న దగ్గర నుంచే పుట్టింది. బా సూపర్ సార్. మీరు ఈ స్టోరీ అంటే చెప్పారు కదా, కర్తవ్యంలో విజయశాంతి గారు తర్వాత వాళ్ళ కొడుకుంటే ఎలా ఉంటుంది అన్న స్టోరీ మీద తీసుకొచ్చారని చెప్పి. సో ఎందుకని ఆ స్టోరీ రాయాలని మీకు ఆ కాన్సెప్ట్ అది ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో గారికి, కళ్యాణ్ రామ్ గారికి కథ రాద్దామని మా సునీల్ గారు ఎప్పుడైతే కళ్యాణ్ గారికి కథే ఉన్నారు ప్రదీప్, మనం సార్తో మాట్లాడదామంటే రాద్దాం సార్ అన్నప్పుడు మేము ఒక క్యారెక్టర్ తీసుకుని ఎలాంటి క్యారెక్టర్ వద్దాం, యాక్షన్ సినిమా తీద్దాం, కమర్షియల్ ఫిల్మ్ తీద్దామని ఫిక్స్ అయింది. ఎందుకంటే సార్ కొంచెం కొత్త సినిమాలు చేస్తే వెళ్తున్నారు కదా, మనం కమర్షియల్ ఫిల్మే తీద్దాము, అతను ఒక్కడేలాగా కమర్షియల్ ఫిల్మ్ తీద్దాం అని ఫిక్స్ అయిన తర్వాత మేము ఒక క్యారెక్టర్ రెడీ చేసుకుని, హీరో గారి క్యారెక్టర్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది. అలాంటి వాడికి మదర్ బర్త్డే అంటే చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం ఎంత కష్టం పరిస్థితుల్లో ఉన్నా ఆ మదర్ బర్త్డేకి ఆ టైంకి ఆవిడకి విషెస్ చేయడానికి చెప్పడానికి 12 o'clockకి రీచ్ అయ్యే హీరో క్యారెక్టర్ ఒకటి రాసుకున్నాం. ఓకే, దానికి యాక్షన్ క్యారెక్టర్ ఒకటి చూడండి. ఇలాంటి క్యారెక్టర్ ప్రతి సంవత్సరం కలిసే క్యారెక్టర్కి ఒక 4 సంవత్సరాలు ఆవిడతో ఒక వచ్చిన డిఫరెన్సెస్ వల్ల 4 సంవత్సరాలు కలవకపోతే ఇంకా 5వ సంవత్సరం కలవాల్సిన అవకాశం వచ్చినప్పుడు తను ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఆవిడని కలుస్తాడు అని కథ రాసుకుంది. ఇప్పుడు ఆ కథని రాయడానికి మదర్, ఇప్పుడు అదే సాఫ్ట్గా ఉండే మదర్, ఇంట్లో ఉండే మదర్ ఉంటే నాకు లైక్ ఇప్పుడు వాస్తవ లాంటి సినిమాలు కూడా వచ్చినాయి, క్రిమినల్ కొడుకు మదర్ ఎగెనిస్ట్గా ఉంటుంది. అలా కాకుండా మదర్ ఎగెనిస్ట్ కాదు, అసలు ఒక సొసైటీలో ఒక క్రేజీ క్యారెక్టర్ అని అనుకున్నప్పుడు ఎలాంటి క్యారెక్టర్ చేసుకోవాలనుకున్నప్పుడు అందరూ రైటర్స్ డిపార్ట్మెంట్ అందరూ కూర్చొని విజయశాంతి గారి క్యారెక్టర్ నాకు ఫస్ట్ నుంచి కూడా క్యారెక్టర్స్ ఉంటే, ఇంతకుముందు వేరే సబ్జెక్టులు కూడా ఇలాంటి క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది. ఓకే, అలాంటి క్యారెక్టరే మనం తీసుకొద్దాం. కొడుకుని ఐపీఎస్ చేద్దాం అనుకుని ఒక ఐపీఎస్ తల్లి, ఆ తల్లి బర్త్డే అంటే కొడుకు చాలా ఇష్టం. చివరికి అదే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ వచ్చి ఒక నేరో ఎడ్జ్ మీద వాళ్ళిద్దరి మధ్య చిన్న ఫ్లిప్, హీరో క్యారెక్టర్ ఇలా ఫ్లిప్ అయ్యి ఆవిడకి ఎగెనిస్ట్ అయితే, దూరం అయితే, ఎగెనిస్ట్ కూడా కాదు దూరం అయితే, అతను ఆ బర్త్డే కోసం ఎంత తాపత్రయపడతాడు, ఆవిడని కలవాలని ఎంత తాపత్రయపడతాడు అంటే బాగుంటుంది కదా అని చెప్పి రెడీ చేసాం. అలా వింటుంటే మాకు ఇప్పుడే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎలా ఉండబోతుంది ఆ ఎమోషన్స్ క్యారీ చేయడం కానీ అది కానీ. ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడు సార్ మాకు ఒకటి అనిపించింది, లైక్ ఒకసారి మళ్ళీ మేము కర్తవ్యం బ్యాక్ అప్పుడున్న విజయశాంతి గారికి వెళ్ళిపోయాం, మేము ఆ టైంకి వెళ్ళిపోయాం అనమాట. ఆవిడ ఫైట్లు కానీ ఈ ఏజ్లో కూడా ఎంత బాగా చేశారు సార్. మీకు చూస్తున్నప్పుడు కానీ ఆవిడతో అవన్నీ చేస్తున్నప్పుడు ఆవిడ ఏమన్నారు, అసలు ఏంటి? మేడం నేను చేస్తాను. ఫస్ట్ మేడం క్లియర్గా కథ చెప్పేటప్పుడే ఫస్ట్ చెప్పేటప్పుడు మేడం చెప్పండి, ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్, ఎందుకంటే ఇంట్రడక్షన్ ఆవిడది సినిమాలో. ఇలాంటి ఇంట్రడక్షన్తో మీ క్యారెక్టర్ స్టార్ట్ అవుతుంది మేడం అన్నాను. ఆవిడ చాలా ఎగ్జైట్ అయ్యారు, ఎందుకంటే మేడం కూడా చాలా రోజులైంది నేను అలాంటి క్యారెక్టర్లు చేసి. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్గా సినిమాలు మానేయడం ఒక ఎత్తు, అలా హీరోయిక్ క్యారెక్టర్లు చేస్తూ మానేయడం ఒక ఎత్తు. ఆ స్టేజ్లో మానేశారు కాబట్టి మళ్ళీ అలాంటి క్యారెక్టర్లు చేస్తే ఇంకొంచెం కిక్ ఉంటుంది కదా అని మేడం కూడా అదే ఆలోచనలో ఉన్నారు. ఆ టైంలో కరెక్ట్ ఆలోచన టైంలో మేము వెళ్ళాం అంతే. అంటే అంతకుముందు కూడా చాలా మేడం చాలా విన్నాను అని చెప్పారు, బట్ మాది కూడా వెంటనే మేడం చాలా క్లియర్, చాలా రెస్ట్రిక్షన్స్, నాకు ఇలా ఈ చేంజ్ చేయండి, ఇక్కడ ఇంకా బాగుంటుంది అని చేంజ్లు చెప్పి అవి చేసారు. కానీ అది చాలా టఫ్ సార్, ఎందుకంటే మేడం గారు ఆవిడ ఒప్పుకోవడం ఒకటి, చేయడం ఒక ఎత్తు. సెకండ్ కళ్యాణ్ రామ్ గారు అసలు ఆయన దగ్గరికి ఎట్లా అప్రోచ్ అయ్యారు, ఆయన ఎట్లా? సునీల్ గారు అని ప్రొడ్యూసరు, మేము యువీ క్రియేషన్స్లో కలిసి పనిచేసాము ఒక వెబ్ ఫిల్మ్కి. ఆయన ఇప్పుడు నేను కళ్యాణ్ రామ్ ఫ్రెండ్, ఇద్దరు మార్నింగ్ జిమ్లో రోజు కలుస్తారు. సునీల్ గారు సునీల్ గారు ఒకరోజు సరదాగా ఇలా వేరే వర్క్లో ఉన్నప్పుడు సరదాగా ఒకరోజు కళ్యాణ్ గారికి ఏమన్నా కథ ఉందా అని, సార్ ప్రస్తుతానికి అయితే లేదు కానీ రెడీ చేద్దాం సార్ అంటే, ఇలాంటి సార్ ఎంత ఏ రేంజ్లో ఉండాలి ఎలా ఉండాలి అని అనుకుని కమర్షియల్ సినిమా చేద్దాం సార్ మనం, ఎందుకంటే ఆయన అన్ని కొత్త సినిమాలు చేస్తున్నారు కదా అనుకునే సెన్స్లో మేము రెడీ చేసుకుని ఫస్ట్ సునీల్ గారికి చెప్పి, తర్వాత బాగుంది ఐడియా బాగుంది, ఫస్ట్ ఐడియాగా వెళ్ళి త్రో చేద్దాం, ఐడియా త్రో చేసిన తర్వాత ఏమంటారో తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ఐడియా త్రో చేయగానే 45 minutes నైస్ అమ్మ చేద్దాం, ఇది రెడీ చేయండి అన్నారు. అంటే మొత్తం రెడీ చేసాక చేద్దాం అనలే, 45 minutes చెప్పగానే ఇది మనం చేస్తున్నాం రెడీ చేయండి అన్నారు. సూపర్. సో విజయశాంతి గారు చేస్తున్నారని చెప్పారా?
లేదండి, ఆయనకి ఫస్ట్ ఆయనే విజయశాంతి గారు చేస్తే ఈ సినిమా చేస్తానన్నారు. ఓ ఆయన చేస్తేనే నేను చేస్తాను. నువ్వు కథ చెప్పావు నాకు, ఇందులో విజయశాంతి గారే కనపడుతున్నారు నాకు, ఆవిడ తప్ప ఇంకొకరు కనపడట్లేదు, ఇప్పుడు నేను ఒప్పుకోవాలంటే ముందు ఆవిడ ఒప్పించుకుని అప్పుడు సినిమా చేద్దాం. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి ఈవిడ ఒప్పుకున్న తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. బాబు కానీ చాలా టఫ్ అనుకుంటా సార్ అప్పుడు ఆ టైంలో సిచ్యువేషన్లో. అందుకే మేడం అంటున్నారు కదా, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసాడు నన్ను అని. మేడం మీరు లేకపోతే ఈ సినిమా లేదు నాకు అని. సూపర్. సరే ఎంత టైం పట్టింది మొత్తం ఈ ఓవరాల్ స్క్రిప్ట్ రాయటం, ఈ స్టోరీ ప్రిపేర్ చేయడం కానీ మొత్తం? 2 years అండి. 2 years. అదే ఇప్పటికి 2 years అవుతుంది. ఇప్పటికి 2 years ఈజీగా అవుతుంది. స్క్రిప్ట్ రైటింగ్, డైలాగ్స్ కానీ. సో డైలాగ్స్ ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారు అంటేనే మనందరికీ డైలాగ్ ఆయన డెలివరీ కానీ, తెలుగు మాట్లాడే ఇది కానీ చాలా బాగుంటుంది. సో డైలాగ్స్ రైటింగ్ అవి వాటి గురించి. డైలాగ్స్ వచ్చేసి శ్రీకాంత్ విస్సా అండి. డైలాగ్ అండ్ స్క్రీన్ ప్లేలో కూడా ఆయన సహకారం ఉంది. ఎందుకంటే హీరో గారు స్క్రీన్ ప్లే, డైలాగ్ ఇతను, ఇంకొక నాతో కో రైటర్ హరికృష్ణ బండారి అనే అబ్బాయి, మేము ముగ్గురం, తర్వాత హీరో గారు అందరూ కలిసే చేసిందండి ఇది. శ్రీకాంత్ విస్సా గారు డైలాగ్స్ చాలా బాగా రాశారండి. అంటే ఈ సినిమాకి ఎంత కావాలో అంత రాశారు, ఓవర్ ది బోర్డ్ లేకుండా. మనం ఎంతవరకు మాట్లాడాలి, ఎంత ఉంటే ఎమోషనల్ డ్రామా వర్కౌట్ అవుద్ది, ఆ సెన్సిబిలిటీస్ తీసుకునే రాసాం మేము. సూపర్. ఎందుకంటే మనకి కళ్యాణ్ రామ్ గారు మనం బింబిసారా చూసుకున్నా లేకపోతే ఎమిగోస్లో చూసుకున్నా కొంచెం విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ వచ్చి మళ్ళీ తర్వాత నార్మల్ అవుతారు. సో ఇందులో కూడా మళ్ళీ సేమ్ అదే ఇది రొటీన్ అవుతుందా లేకపోతే? లేదండి, ఇది విలన్ విజయశాంతి గారికి విలన్, అతను జనాలకు కాదు. విజయశాంతి గారికి విలన్. ఎందుకంటే తన కొడుకుని ఇలా పెంచింది, తన కొడుకుని ఇలా చేద్దాం అనుకుంది, తనేమో చేయి దాటిపోయాడు. మీకు హీరో గారు కూడా ట్రైలర్లో అదే చెప్తాను, నేను ఆవిడ కలలు కన్న కొడుకు కింద ఎలాగూ ఇంక ఉండలేను, కనీసం కనకొడుగ్గా ఉండాలంటే అని ఆయన ఒకటి చేస్తాడు. ఆ చేసే ప్రాసెస్లో అది ఇంకా డబుల్ అయిపోద్ది, ఇంపాక్ట్ అయిపోయి ఇంకా దూరం అయిపోతాడు. దూరం అయిపోయి ఈ గొడవలు మధ్యలో ఇవన్నీ. సో సార్ ఇందులో చూసుకుంటే సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మన ముఖ్యంగా ఈ మూవీకి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ అండి, అసలు డౌటే లేదు అసలు. మీరు అంటే ఎలివేషన్స్ కానీ అక్కడ ఎక్కడ, ప్లస్ అజనీష్ గారు జాబ్, అండ్ ప్లస్ రాధాకృష్ణన్ గారు మిక్సింగ్, ఇద్దరు కలిసారంటే ఇంకా వేరే ఉంటుంది. అలాగే ఉంది, గ్యారంటీగా అలాగే ఉంది. సాంగ్స్ మీద మేము సాంగ్స్ 2 సాంగ్స్ అండి. ఒక చిన్న మూమెంటం సాంగ్, ఒక సాడ్ సాంగ్, చిన్న మూమెంటం 1.5-2 minutes ఉంటుంది తప్ప. సాంగ్స్ ఇక్కడ వచ్చి ఇక్కడ ఇప్పుడు సడన్గా ఒక మూమెంట్లో వెళ్తుంటే ఇక్కడ హీరోయిన్ సాంగ్ ఇక్కడ ఇవైతే ఈ సినిమాలో లేవు అస్సలు లేవు. మేము అసలు కాన్సన్ట్రేషన్ చేయలే. ఓన్లీ ఫస్ట్ సాంగ్ టేక్ ఆఫ్లో హీరోయిన్ క్యారెక్టరేషన్, వాళ్ళ రిలేషన్ మెయింటైన్ చేయడానికి ఒక మాస్ సాంగ్ చేశాం. ఓకే. తర్వాత మదర్ సాంగ్, మాంటేజ్ సాంగ్, ఎండ్లో ఒక మదర్ సాడ్ సాంగ్ అంతే. ఓకే. అండ్ చాలా బాలీవుడ్ యాక్టర్ సోహెల్ ఖాన్ గారిని తీసుకున్నారు. సో ఏంటి సార్ ఆయన తీసుకోవడానికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అసలు? ఆయన ఎందుకు, మీకు థాట్ ప్రాసెస్లో ఆయన ఎందుకు వచ్చారు ఫస్ట్? ఏం లేదు, ఆయన్ని మామూలుగా మేము ఎప్పుడు CCL ఆడుతున్నప్పుడు చూసాము. సరే, ఆయన చాలా బల్క్గా ఉంటాడు, చాలా స్ట్రాంగ్ ఉంటాడు, తెల్లగా స్ట్రాంగ్ ఉంటాడు. ఈ సీక్వెన్స్కి ఈయనైతే బాగుంటుంది. ఒక వెల్ ఫైట్ ఒకటి ఉంటుంది నూతిలో, ఆ ఫైట్లో కనపడాలంటే ఆ బల్క్గా అలాగా ఒక ఫైట్లో ఒక 20 మందిని చంపేయాలంటే వేరే ఉండాలి కదా. అది మేము ఎక్కువ విలన్ గురించి చెప్పకుండా ఒక లుక్లోనే ఇతను పవర్ చూపించేయచ్చు కదా ఇలా ఉంటే అనే సెన్స్లో పెట్టాం. సూపర్. అండ్ తండేల్లో చేసిన సందీప్ వేద్ గారిని కూడా తీసుకున్నారు. హీఈస్ వండర్ఫుల్ యాక్టర్. అండ్ ఆయన డైలాగ్స్ డెలివరీ కానీ, అంటే ఇప్పుడు విలన్స్ ఎంతమంది ఉంటారు? 2-3 ఉంటారా లేకపోతే వీళ్ళంతా బ్రదర్సా ఏంటి? లేదండి, విలన్ అంటే ఎక్కడికక్కడ విలన్స్. ఇప్పుడు కమర్షియల్ సినిమా అంటే మెయిన్ విలన్ సోహెల్ ఖాన్ గారు అండి. ఓకే. సోహెల్ ఖాన్ గారి హెంచ్మ్యాన్ సందీప్ వేద్. అలాగే ఇక్కడ కథలో ఇతను విలన్ అవ్వడానికి, ఈయన తల్లికి దూరం అవడానికి కారణమైన వాళ్ళు 2 ఉంటారు. వాళ్ళిద్దరూ బిల్లీ మురళి అండ్ అవినాష్, KGF అవినాష్. ఓకే. వాళ్ళు సూపర్. అండ్ శ్రీకాంత్ గారు ఉన్నారు, పృథ్వీరాజ్ గారు ఉన్నారు. అండ్ వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా చాలా డిఫరెంట్. శ్రీకాంత్ గారిది, పృథ్వీరాజ్ గారిది చాలా మంచి క్యారెక్టర్ అండి. పృథ్వీరాజ్ గారు ఇద్దరు చాలా బాగా చేశారు. అండ్ వీళ్ళు ఓపెనింగ్ సీన్లోనే మనకి ట్రైలర్లో మాకు శ్రీకాంత్ గారు వాయిస్తో వస్తూ చాలా బాగుంది సార్, వినడానికి కూడా డైలాగ్స్ కానీ అది కానీ. సో శ్రీకాంత్ గారు అంటే లైక్ ఎట్లా, నాకు తెలిసి వీళ్ళకి కనెక్షన్ ఎట్లా కుదిరింది? ఐ మీన్ కళ్యాణ్ రామ్ గారికి ఏమన్నా రిలేటివ్స్ అవుతారా లేకపోతే హీఈస్ వన్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్ అండి. మదర్తో కలిసి పనిచేసిన పోలీస్ ఆఫీసర్. ఓకే. మదర్ రిటైర్ అవుతారా, ఆయన అవడంతే. ఓకే. రిటైర్ అవ్వకుండా నెక్స్ట్ కళ్యాణ్ రామ్ గారు మళ్ళీ జాయిన్ అవుతారా లేదా అన్నది సస్పెన్స్. ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు ఉన్న సిటీలోకి ఆయన కమిషనర్ కింద వస్తాడు. సూపర్ సార్. అండ్ ఇవన్నీ సెట్ లొకేషన్స్ కానీ ఇవన్నీ మొత్తం ఎక్కడ జరిగింది సార్ షూటింగ్ లొకేషన్స్ కానీ? హైదరాబాద్, వైజాగ్. అంటే ఇంటీరియర్స్ అంతా సెట్లు ఇక్కడ, బట్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి వైజాగ్ బ్యాక్ డ్రాప్ వాడి వైజాగ్లో తీసాం.
అండ్ చాలామంది ఎన్టీఆర్ అభిమానులు కానీ వాళ్ళు కానీ కళ్యాణ్ రామ్ గారు అనగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చాలామంది లైక్ సపోర్ట్ చేస్తారు, నందమూరి ఫ్యాన్స్. సో ఎంతవరకు ఎలివేషన్స్, మెయిన్గా థింగ్ ఎలివేషన్స్ కావాలి. సో ఎంతవరకు ఎలివేషన్స్ ఉంటాయి? వాళ్ళ అభిమానులు అయితే గ్యారంటీగా సాటిస్ఫైడ్ ఎలివేషన్స్ ఉంటాయండి. వాళ్ళు క్రేజీగా ఫీల్ అయ్యే ఎలివేషన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే అది కొంచెం డౌన్ అయినా వేసేసుకుంటారు. క్యారెక్టర్ మీకు అసలు ఎక్కడ ఎలివేషన్స్ అయితే నేను అభిమానులకి అయితే గ్యారంటీగా 100% ఇది చాలా బాగుంటుంది. సూపర్. అండ్ సార్ ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు కాకుండా మీకు ఇంకెవరైనా థాట్ ప్రాసెస్లో వచ్చారో ఫస్ట్ ఈ స్టోరీ వేరే వాళ్ళకి? అసలు రాసింది మీకు ఇందాక రాసింది ఆయన కథ ఆయన రాయమన్నాకే రాసినట్టు రాసాము, వేరే లేదండి ఆప్షన్. అండ్ 16లో మీరు చేసిన రాజా ఇది కదా, సో దాని తర్వాత మళ్ళీ ఎందుకని ఇంత గ్యాప్ వచ్చింది, లేదా గ్యాప్ తీసుకున్నారా, వచ్చిందా? లేదండి, గ్యాప్ జరిగినండి మధ్యలో. ఓకే అయినాయి, అడ్వాన్స్లు ఇచ్చినవి కూడా ఉన్నాయి, అడ్వాన్స్ ఇచ్చి ఓకే అయినవి కూడా ఉన్నాయి నాకు. బట్ అవి అనివార్య కారణాల వల్ల ఆగిపోయినాయి. మాకు ఇది చేయాలని ఉంది, ఇది చేశాను సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు మనం చూసుకుంటాం. సో మీరు ఈ గ్యాప్లో మీరు నేర్చుకున్నది ఏంటి? చాలా నేర్చుకున్నానంటే ఒకటే నేను చెప్పాలి. ఇప్పుడు కథలు చేస్తూనే ఉన్నాం, ఇప్పుడు ఆ నెక్స్ట్ జనరేషన్తో కలిసి నేర్చుకున్నాం. నా తర్వాత జనరేషన్కి వచ్చేసింది కదా, ఆ జనరేషన్ ఇప్పుడు ఎందుకంటే ఎక్స్ప్లోర్ అవ్వాలి మనం, ఆ జనరేషన్తో కలిసి నేర్చుకున్నాం. అవును, ఎందుకంటే ఇప్పుడు అంత ముందల అంటే 2020 కరోనాకు ముందల వరకు ఒక మూవీ చూసే విజన్ కానీ అది కానీ చాలా డిఫరెంట్ ఉంది. ఆఫ్టర్ కరోనా అందరూ విజన్ మారిపోయింది మొత్తం కంప్లీట్లీ. ఎందుకంటే ఒక స్క్రీన్ ప్లే అవ్వచ్చు, లేకపోతే ఒక కంటెంట్ ఉన్న సినిమాలు డెఫినెట్లీ వెళ్ళిపోతాయి ఎక్కడికో. సో ఆడియన్స్ని ఎంతవరకు మెప్పించగలరని చెప్పి అనుకుంటున్నారు? గ్యారంటీగా అండి. కమర్షియల్ ఫిల్మ్ వచ్చి ఇప్పుడు మనకి చాలా రోజులైంది కదండి. సార్ కూడా బింబిసార చేసే పటాస్ తర్వాత ప్రాపర్ బింబిసార హిట్ బ్లాక్ బస్టర్ సినిమా, కానీ కమర్షియల్ కాదు, అదొక స్టైల్ ఆఫ్. అలాగే ఎమిగోస్ అని చేశారు కదా, ఇది కంప్లీట్ కమర్షియల్ సినిమా కాబట్టి మేము గ్యారంటీగా ఆ ఫ్యాన్ బేస్ని అచీవ్ చేస్తామని నమ్మకం అయితే గట్టిగా ఉంది. సూపర్. సార్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, అసలు ఆ టైటిల్ జస్టిఫికేషన్ ఒకసారి చేయండి సార్. అంటే లైక్ ఈ టైటిల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు? లేదండి, సన్ ఆఫ్ వైజయంతి, అలా వైజయంతి మేము మీకు ముందే కర్తవ్యం లాంటి వైజయంతి గారికి ఒక కొడుకుంటే ఎలా ఉంటుంది అన్నాం కాబట్టి ఆ టైటిల్ పెట్టి. అండ్ చాలా బాగుంది సార్, అది నాకు బాగా నచ్చింది. నాకు సన్ ఆఫ్ అనేది ఆ బేడీలతో వచ్చింది కదా, నేను ఫస్ట్ అక్కడ పోస్టర్ లాంచ్ చేసినప్పటి నుంచి నేను అడుగుదాం అనుకుంటున్నాను సార్, అది చాలా బాగుంది చెప్దామని మీకు. అండ్ సార్ ఇందులో మెయిన్గా హీరోయిన్కి ఎలివేషన్స్ చాలా తక్కువ అన్నట్టున్నాయి, అండ్ హీరోయిన్కి ఎలివేషన్స్ కొంచెం తక్కువ అన్నట్టున్నాయి. సో హీరోయిన్ పాత్ర ఎంతవరకు ఉంటుందండి? హీరోయిన్ పాత్ర చిన్న క్యారెక్టర్ అండి, బట్ స్ట్రాంగ్ క్యారెక్టర్. అంటే మరదల క్యారెక్టర్ హీరో గారికి, ప్లస్ హీరో గారి వైఫ్ క్యారెక్టర్. ఆ మదర్తో విడిపోయి ఉన్న తర్వాత ఆ అమ్మాయి బ్యాక్ స్ట్రాంగ్గా ఉంటుంది. అలానే ఎక్కువ ఇంత లాగ్లా కాకుండా చాలా సింపుల్గా ఉంటుంది. సార్ వాట్ అబౌట్ ప్రొడ్యూసర్స్? నైస్ అండి, వాళ్ళు నేను చెప్తున్నానండి, వాళ్ళు లేకపోతే అసలు ఈ సినిమా లేదు. ఎందుకంటే బడ్జెట్ పెరిగినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండి చేశారు. 100% వాళ్ళు అయితే లేదు ఇది. అండ్ మీకు బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరు సార్ బాగా ఈ మూవీ? హీరో గారు. అవునా? సో ఆయన సెట్స్లో ఎలా ఉండాలి, ఆఫ్ సెట్ ఆన్ సెట్ ఎలా ఉండాలి? క్రేజీ, ఆఫ్ సెట్ ఆన్ సెట్ ఒకేలా ఉంటారు సార్. వీళ్ళిద్దరిని కాంబినేషన్లో చూస్తుంటే మాకే లైక్ నిజమైన ఒక మదర్ సన్ చూస్తున్న ఫీల్ వచ్చేసింది. సో మీకు రియల్గా మీరు చూసి మీరు వాళ్ళతో షూట్ చేశారు కాబట్టి మీకు ఎలా ఉంది? మేము ఇంకా ఎక్కువగా అసలు మదర్ అండ్ సన్ లాగా పక్క పక్కన నడుస్తున్నా, వేరే మాట్లాడుకుంటూ నడుస్తున్నా, కూర్చొని భోంచేస్తున్నా, మాకు రియల్ ఫీల్ ఉండేది మాకు. సో సెట్లో ఏదైనా ఒక ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏదైనా చెప్పండి సార్. సరదాగా మీరు ముగ్గురు కలిసినప్పుడు ఒక ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏదైనా జరుగుతుంది కదా, సో అలాంటివి ఏమన్నా? ఫన్నీయెస్ట్ పెద్దగా వెళ్ళి అంతే, యాక్షన్ సినిమా కదండి. అంటే మా అంత టైం ఉండేది కాదు మాకు, బేసిక్గా ఉన్న టైంలో చాలా ఫాస్ట్గా చేయాలి కదా. ఫన్నీయెస్ట్ మూమెంట్స్ అంటే పెద్దగా ఏం లేవండి. క్రేజియెస్ట్లు అంటే చాలా ఉంటాయి కానీ ఒకటి చెప్పండి క్రేజియెస్ట్ పోనీ. లేదు, అదే మేడం ఆవిడ బురదలో పడుకుని యాక్ట్ చేసి, జ్వరం ఉన్నా కూడా ఆవిడ ఆ బురదలోనే 2.5 hours పడుకుని, అంటే నైట్ షూటు, ఫారెస్ట్లో షూటు, ఒక బురద గుంట్లో పడాలి, దొల్లుకుని వచ్చే పడ్డారు. పడిన తర్వాత చీకటి పడేకి తీయాలి. అది వాటర్, బురద అంటే వాటర్, అది చలికాలం ఫుల్ చలి, బయటే భయంకరమైన చలి. అలాంటి చలిలో మేడం 2 hours అలాగే మా షార్ట్స్ మొత్తం 2 యాంగిల్స్తో రెడీగా ఉన్నాము. బట్ ఆ సీన్ ఫినిష్ అయ్యే వరకు ఆవిడ 2.5 hours ఆ బురదలోంచి లేవలేదు, మంచినీళ్ళు కూడా తాగలేదు. ఎందుకంటే మొత్తం బురద, మంచినీళ్ళు కూడా తాగలేదు. ఆవిడ షార్ట్ అయిపోయింది, బయటకు వచ్చారు, ఫ్రెష్ అప్ అయ్యి బయట మొత్తం అంతా వేడి నీళ్ళతో స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ రెడీ అయ్యి వచ్చి ఆవిడ వెళ్ళిపోతుంటే థ్యాంక్ యూ మేడం అని చెప్పడానికి వెళ్తే ఆవిడ చెయ్యాలి వణుకుతా ఉంది జ్వరానికి. 3 days చలి జ్వరం వచ్చేసింది మేడంకి. ఆ విషయం ఆవిడ ముందే వచ్చినా కూడా ఆవిడ ఎక్కడ ఆ షార్ట్ సినిమా సీన్ ఫినిష్ అయ్యే వరకు బయటికి రాలేదు ఆవిడ.
సూపర్ సార్, ఆ డెడికేషన్ సార్. అందుకే లేడీ సూపర్ స్టార్. లేడీ సూపర్ స్టార్ అందుకే సార్. అండ్ ఇందులో మెయిన్గా చూసుకుంటే మనకి సార్ కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. కాస్ట్యూమ్స్ విషయానికి వస్తే, సో కాస్ట్యూమ్ డిజైనర్ కానీ ఇది కానీ. కాస్ట్యూమ్ డిజైన్ రాజేష్. Okay. ఆయన చాలా అంటే క్లియర్గా మెయిన్ రామ్ ప్రసాద్ గారు, Okay. కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు. ఆయన మేము కలర్స్ ఇలా వాడదామని ఫిక్స్ అయ్యాం. అంటే బ్రైట్ కలర్స్, ఒక క్లమ్జీ కలర్స్ లేకుండా ప్రాపర్ కలర్స్తోనే వెళ్దాం సార్, ఈ లొకేషన్లో ఇలాంటి కలర్స్తోనే వెళ్దాము. ఇలా వెళ్తేనే మనకు కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా ఒక ప్రాపర్ సినిమా అంతా ఒక వ్యూలో ఉంటుంది అనే సెన్స్లో రాంప్రసాద్ గారు కాస్ట్యూమ్స్ అంటే డిజైన్ చేసిన కలర్స్ మాత్రం రాంప్రసాద్ గారు చూస్తున్నారు. అండ్ ఆయన లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది సార్ కంపేర్ టు అన్ని లుక్స్లో తీసుకుంటే. 100% బాగుంటుంది. ఆ లుక్ మీరేనా అంత మొత్తం డిజైన్ చేసింది? అందరూ అండి, హీరో గారు, నేను, మెయిన్ లుక్స్ వైజ్ అయితే మేము ఒకటి అనుకున్నాం సార్. మేము ఏలో తీసుకున్న లుక్లు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఆ లుక్, ఒక లుక్, ఆ లుక్, రెండో లుక్ హీరో గారు చాలా దగ్గరుండి చేయించిన లుక్ అది. కళ్యాణ్ రామ్ గారు ఆయన 90% ఒక లుక్కే ఆయనే చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. మాకన్నా ఎక్కువ ఆయన కష్టపడ్డారు ఆ విషయంలో. చాలా లుక్ టెస్ట్లో హెయిర్ కటింగ్స్ చేసి, లుక్లు చేసి చాలా చేశారు ఆయనే. సూపర్. అండ్ ఆయన చేస్తున్న యాక్షన్ సీక్వెన్స్లో ఎప్పుడైనా మనకి డైరెక్ట్గా మనం ఆన్ స్క్రీన్ చూస్తేనే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. సో అలా మీకు ఎప్పుడైనా అనిపించింది ఆయన యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు? నాకు ఒక బస్తీ ఫైట్లో ఆయన ఒక జీప్ వేసుకుని వస్తారు. జీప్ వేసుకుని వచ్చి ఆ జీపులోంచి బయటకు వస్తారు ఇద్దరిని ఇలా పట్టుకుని. చూడగానే గూస్ బంప్స్ వచ్చినాయి. వెయిట్ చేస్తున్నాను సార్ ఎప్పుడెప్పుడు అని చెప్పి. విత్ రోప్స్తో చూసినా కూడా మాకు గూస్ బంప్స్ వచ్చినాయి ఆ షాట్కి. పీటర్ మాస్టర్ చేశారు. సూపర్ సార్. సార్ కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర. ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్కి వెళ్దాం కొన్ని. సో సార్ ర్యాపిడ్ ఫైర్, డైలాగ్ ఆర్ సైలెన్స్, వాట్స్ మోర్ పవర్ఫుల్? సైలెన్స్. వన్ యాక్టర్ యూ హ్యావ్ క్యాస్ట్ వితౌట్ ఎ సెకండ్ థాట్? రామ్ గారు. సూపర్. స్క్రిప్ట్ ఫస్ట్ ఆర్ విజువల్ ఫస్ట్? స్క్రిప్ట్. సూపర్. డ్రీమ్ జోనర్ యూ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ ఎట్? డ్రీమ్. ఫేవరెట్ సీన్ యూ హ్యావ్ ఎవర్ షాట్? దిస్ ఫిల్మ్. ఏదైనా షార్ట్ చేయాలనుకుని బట్ షార్ట్ చేయలేకపోయారు, అలాంటి సీన్స్ ఏదైనా ఉన్నాయి? ఎస్. ఒకటి దాని గురించి ఏదన్నా? మేము ఒక సీక్వెన్స్ ఉండేది ఇందులో. ఓకే. అంటే అది మేబీ ఒక బస్సులో సీక్వెన్స్. హుతూ తుఫాన్ రోజు బీచ్ రోడ్లో బస్ ఫైట్. ఓకే. అంటే అది డిజైన్ చేసుకున్నాం బట్ బడ్జెట్ కన్సిడర్ వల్ల అయిపోయింది. వైట్ కలర్లో అద్దాలు పగిలి లోపలికి వచ్చిన తుఫాను రెడ్ కలర్లో బయటకు వెళ్తూ ఉంటుంది. బాబా చెప్తుంటే మాకే అనిపిస్తుంది సార్, మిస్ అయిందేమో. ఓకే, బట్ నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడన్నా రావచ్చు. ఓకే. ఫేవరెట్ సీన్ యూ హ్యావ్ షాట్ ఇందులో? సో మెనీ సీన్స్. సూపర్. సో డైరెక్టర్ యూ సీక్రెట్లీ అడ్మైర్ చేసుకుందండి సీక్రెట్గా? కమర్షియల్ డైరెక్టర్స్ అందరూ. సూపర్. సో వన్ మూవీ యూ విష్ యూ హ్యావ్ డైరెక్టెడ్? కిల్ బిల్. ఓహ్ సూపర్. సో మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్? స్క్రిప్ట్ రైటింగ్. సూపర్. సో వాట్స్ మోర్ స్ట్రెస్ఫుల్, ప్రీ ప్రొడక్షన్ ఆర్ పోస్ట్? ప్రీ ప్రొడక్షన్. ఓకే. మ్యూజిక్ ఆర్ సినిమాటోగ్రఫీ? సినిమాటోగ్రఫీ. ఓకే. వన్ హ్యాబిట్ యూ హ్యావ్ వైల్ ఆన్ సెట్? మీ సెట్లో ఉన్నప్పుడు మీ హ్యాబిట్ ఏంటి? హ్యాబిట్ ఏం లేదు, వన్ మోర్ చెప్పడమే. ఒక్కటే, వన్ మోర్ చెప్పడం. సూపర్ సార్. వన్ మోర్ టేకండి. యా. సో యువర్ ఫేవరెట్ డైరెక్టర్? చాలామంది ఉన్నారు, ఒక్కళ్ళే చెప్పాలంటే రాజమౌళి గారు. సో ఫేవరెట్ జోనర్? యాక్షన్ డ్రామా. సో మీ ఫేవరెట్ ఫిలిం ఏంటి? ఎన్నిసార్లు చూసారు ఆ ఫిలింని? ఒక్కడు అంటే థియేటర్లో చూసినాయి. జగదీగిడతలో సుందరి, మన ఆదిత్య 369 100 సార్లు చూసుంటాం. బట్ థియేటర్లో ఎక్కువ సార్లు చూసింది ఒక్కడో 27 times చూసా 50 daysలో. బా ఆ సినిమా అంత యాప్ట్ చేసేస్తుంది సార్ మొత్తం. సూపర్. సో మీరు కాలేజ్ బంక్ కొట్టి ఎప్పుడైనా సినిమాకి వెళ్ళారా? చాలాసార్లు, బోల్డ్ సార్లు. సో ఇంట్లో తెలియకుండా వెళ్ళిన సినిమా అంటే చెప్పకుండా వెళ్ళింది? ఇంట్లో తెలియకుండా కూడా చాలా సినిమాల్లో ఉన్నప్పుడు ఈ కాలేజ్ బంకులు కొట్టయితే ఖుషిగా వెళ్ళాము. ఇంట్లో తెలియకుండా చాలా చిన్నప్పుడు స్కూల్ ఏజ్లోని ఇంట్లో తెలియకుండా వెళ్ళిన సినిమాల్లో మనకి బాగా అంటే ప్రేమికుడు. సూపర్. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? అందరూ. సో మీకు ఎమోషన్ పర్సనా లేకపోతే ప్రాక్టికల్ పర్సనా? ఎమోషనల్. ఓకే.
సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అయిపోయినాయి ప్రెజెంట్ క్వశ్చన్స్. సో April 18th రాబోతున్నారు, ఒకసారి మా ఆడియన్స్కి ఏం చెప్తారు? సినిమా చాలా బాగుంటుంది, 100% మీరు ఎగ్జైట్ అవుతారు, సాటిస్ఫై అయ్యి వెళ్తారు. ఇందులో కమర్షియల్ సినిమా, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా. ఇందులో మెసేజ్లు, నీతులు ఇలాంటివి ఏం లేవు. కమర్షియల్ సినిమా, ఎంటర్టైన్ అవుతారు అంతే. ఓకే, సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా గైస్, ఇదనమాట ఒక ఫన్నీ చిట్ చాట్ విత్ ప్రదీప్ గారు. సో మరొక ఇంట్రెస్టింగ్ చిట్ చాట్తో మీ ముందు ఉంటాను. యువర్స్ సంజయ్ సైనింగ్ ఆఫ్.